తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ పైన అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్ చాలా మంచివారంటున్నారు అన్నామలై. ఇక విజయ్ అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. మంత్రులు అధికారుల పనితీరుపైన ఓ కన్నేసి ఉంచాలంటూ కూడా ఆయన సలహా ఇస్తున్నారు. కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ అన్నామలై ఆరోపణలు గుప్పించారు. దాని వద్ద ఆడియో ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరికాదంటూ కూడా అన్నామలై హితో పలుకుతున్నారు. ఇంతకీ తప్పులు చేస్తే మొదట ప్రశ్నించేది తామేనంటూ కూడా అన్నామలై క్లారిటీ ఇస్తున్నారు. అయితే మొత్తం మీద తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నామలై బీజేపీ నుంచి దూరం కావడం, ఆయన సొంతంగా వీద లీడర్స్ అనేటువంటి పేరుతో ఒక కీలకమైనటువంటి వేదికతో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. సో కొత్త పార్టీ దిశగా అడుగులు వేయబోతున్నారు అంటే బలమైన వాదనలు సాగుతున్నటువంటి తంతులో ముఖ్యమంత్రి విజయ్ చాలా మంచివారంటూ ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్స్ కొత్త రాజకీయ చర్చకు కూడా తెరలేపుతున్నాయి. విజయ్ అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారంటూ, కానీ మంత్రులు అధికారుల పనితీరు పైన విజయ్ ఒకసారి కన్నేసి ఉంచాలంటూ కూడా అన్నామలై సలహా ఇస్తున్నటువంటి తీరుతో పాటుగా కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ తాజాగా ఆయన ఆరోపణలు గుప్పించడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, అన్నామలై విజయ్ పైన ప్రశంసల జల్లు కురిపిస్తూనే విజయ్ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల దగ్గర కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. రీసెంట్ అప్డేట్స్ అంటే సిరాజ్, రాజకీయంగా తమిళనాడు ఎప్పుడు కూడా ఆసక్తిని రేపుతూనే ఉంటుందనడానికి మనం విజయ్ అధికారంలోకి అంటే ఆ రోజు ఎన్నికల ఫలితాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అదే స్పష్టమైనటువంటి ఉదాహరణలుగా ఎన్నో చూడొచ్చు. ముఖ్యంగా తమిళనాడులో అవినీతికి వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తాను, పార్టీని ప్రజల్లోకి అంటే తాను ఏర్పాటు చేసినటువంటి పార్టీ ప్రజల్లో అవినీతి అనేటువంటి ముద్ర పడకూడదు అనేటువంటి విషయంలో విజయ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నప్పటికీ అన్నామలై చెప్పినట్టుగా చాలా మంది మంత్రులు, ఆ పార్టీ నాయకులు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తెలిసింది అన్నట్లుగా విజయ్ పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల్లో అవినీతి లేదు అనేటువంటి ముద్ర ద్వారా ముందుకు తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ విజయ్ మాట ఎవరు వింటలేదు అనేటువంటిది కొంత ప్రముఖంగా వినపడుతున్నటువంటి అంశం. అయితే ఇక్కడ కొంత అలాగే ఇక్కడ అన్నామలై మాట్లాడినటువంటి కొన్ని మాటల్లో డిఎంకే ఇటీవల ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేసిందనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. దానికి సంబంధించి ఒక స్కామ్ కూడా బయటపడింది. ఒక ఏజెన్సీ ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేశారు. దాదాపుగా 100 నుంచి 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం జరిగిందనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. అయితే దానికి సంబంధించి మొత్తం కూడా తమిళనాడులో నిఘా విభాగం వీటన్నిటికి సంబంధించి దృష్టి సారించడం సంచలనం అయింది. కాబట్టి దీనికి సంబంధించి అటు ప్రజల్లో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది, ఆధారాలతో సహా దొరికిపోయినటువంటి నేపథ్యంలో. దాన్నే ఇక్కడ అన్నామలై కూడా ప్రస్తావించడం కొంత అంటే విజయ్ కు సానుకూలంగా అంటే జెన్జీ విషయంలో విజయ్ ఒక మంచి ప్రతినిధిగా ఉన్నారు అనేటువంటి స్పష్టంగా అర్థమైంది. అదే జెన్జీని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి అన్నామలై కూడా విజయ్ కు కొంత సానుకూలంగా మాట్లాడారు. అలాగే అవినీతి విషయంలో పార్టీ నేతలను కూడా ఉపేక్షించకుండా సస్పెండ్ చేస్తున్నటువంటి అంశం కూడా కొంత మంచిదే అయినప్పటికీ కూడా అన్నామలై చెప్పినట్లుగా పార్టీ నేతల మీద, అధికారుల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద, అందరి ఇతర ప్రజాప్రతినిధులు అందరి మీద కూడా ఒక కన్నేసి ఉంచడం మంచిది అనేటువంటిది అయితే స్పష్టంగా చెప్పచ్చు. అంటే వెంకటి, ఒకటి ప్రభుత్వానికి అన్నామలై ఇస్తున్నటువంటి సలహా అనుకోవాలా, లేదా ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయాలకు సంకేతం అనుకోవాలి ఈ వ్యాఖ్యలు? ఇక్కడ అంటే అన్నామలై వ్యాఖ్యలను కనుక మనం మీరు చెప్పినట్టుగా వ్యూహాత్మక రాజకీయం అనేటువంటి కోణంలో చూస్తే జెన్జీని దగ్గర చేసుకోవడానికి విజయ్ ఎలా ప్రయత్నం చేశారో అన్నామలై కూడా అలాగే ప్రయత్నం చేశారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే జెన్జీ అక్కడ ఆ గతంలో అన్నామలై ఉన్నటువంటి వేదిక ప్రకారం అక్కడ బీజేపీకి పెద్దగా అన్నామలై పెద్దగా కలిసి రానటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు విజయ్ ని దగ్గర చేసుకునేందుకు, లేదంటే ఇప్పుడు రేపు కొత్త పార్టీ పెట్టినా సరే విజయ్ తో కలిసి పొత్తులోనో లేదా మరొక మార్గంలోనో వెళ్తే కొంత అంటే విజయ్ విషయంలో తనకు సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది అనేటువంటి అంశాన్ని తన మద్దతుదారులు కూడా అన్నామలై చెప్పడం జరిగింది. అలాగే అక్కడ విజయ్ కూడా ఒకవేళ అలాగే మిత్రపక్షాలకు ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనం కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవులు అంటే ఎంత పెద్ద బలం లేకపోయినప్పటికీ కూడా కృతజ్ఞతగా ఆయన మంత్రి పదవులు ఇచ్చారు. కాబట్టి
అటువంటి అంశాల విషయంలో అంటే తనతో స్నేహం చేస్తే వాళ్ళ విషయంలో కృతజ్ఞతగా ఉంటారు, లేదనంటే ఉదయనిధి స్టాలిన్ కు అలాగే డిఎంకే ఎమ్మెల్యేలకు పట్టినటువంటి పరిస్థితి తనకు పడుతుంది అనేటువంటి భయం కూడా కొంత అక్కడ నేతల్లో ఉంది. కాబట్టి అయితే అటువంటి పరిస్థితి లేకుండా స్నేహపూర్వక వాతావరణంలోనే, ఎందుకంటే విజయ్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరిని కలవటం ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ సానుకూలమైనటువంటి ధోరణిలో ముందుకు వెళితే అటు విజయ్ కూడా తన విషయంలో సానుకూలంగానే ఉంటారు. రేపొద్దున ఒకవేళ తన పార్టీ స్థాపించినా తనకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అన్నమలై కూడా వ్యవహరించారనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సో అంటే 2 నుంచి 4% మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అన్నామలై యొక్క ఏదైతే కామెంట్స్ ను టీవీకే ప్రభుత్వం ఏ విధంగా రిసీవ్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? ఎస్, దాన్ని వార్నింగ్ గానే చూసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ అన్నమలైని విమర్శించేటువంటి అవకాశం కూడా లేదు. ఎందుకనంటే ప్రభుత్వాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలనేటువంటి అంశంలో విజయ్ కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తన సన్నిహితులైనటువంటి అదవ్ అర్జున గాని అలాగే మరో మంత్రి సుబ్రహ్మణ్యం గాని వీళ్ళందరి ద్వారా కొంత, అలాగే కీర్తన గాని ఇటువంటి వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అంటే ఎమ్మెల్యేల బాధ్యతను వాళ్ళకి అప్పగించారు, నమ్మకస్తులకి అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అన్నమలై చెప్పిన దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. రాజకీయాల్లో భజన కంటే కూడా విమర్శలు, ఇలా ఇటువంటి విమర్శలను ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అభ్యంతరకరంగా చెప్పలేదు, ఆయన చాలా పద్ధతిగానే చెప్పాడు. కాబట్టి ఆ పద్ధతిగా చెప్పినటువంటి వ్యాఖ్యలను అలాగే తీసుకుంటే ప్రభుత్వం మరింత కాలం అన్ని సాగించేటువంటి అవకాశం ఉంటుంది, మనుగడ సాగించేటువంటి అవకాశం. రైట్ వెంకట, థ్యాంక్ యూ. మొత్తం తమిళనాడు రాజకీయాల్లో మాత్రం తాజాగా ఆసక్తికరమైనటువంటి ఒక పరిణామాన్ని మనం చూస్తున్నాం. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వ పాలన విధాన పరంగా ముందుకు వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి విజయ్ పైన అన్నామలై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ విజయ్ చాలా మంచివారంటూ ఆయన ప్రశంసిస్తున్నారు. విజయ్ అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా ప్రశంసలు జల్లు కురిపించారు. కానీ మంత్రులు అధికారుల పనితీరు పైన ఒక కన్నేసి ఉంచాలని సలహా ఇస్తున్నారు. కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 2%, 4% కమిషన్లు తీసుకుంటున్నారంటూ కూడా అన్నామలై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తన వద్ద దానికి కావలసినటువంటి ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన కామెంట్స్ లో తెలియజేయడం కొంతవరకు కలకలం రేపుతుంది. టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరికాదంటూ ఆయన హితవు పలుకుతూనే తప్పులు చేస్తే మొదట ప్రశ్నించేది తానేనంటున్నారు అన్నామలై. అన్నామలై వ్యాఖ్యలతో ఒక రాజకీయపరమైనటువంటి కోణంలో కూడా చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిణామం మనం చూస్తున్నాం. విజయ్ సర్కార్ అన్నామలై ఇస్తున్నటువంటి సలహాల లేదా అన్నామలై ఈ తాజా కామెంట్స్ తర్వాత జెన్జీ సహా ఇతర కీలకమైనటువంటి తమిళ నేతలను తన వైపు తిప్పుకునేటువంటి వ్యూహాత్మక రాజకీయాలకు తెరలేపుతూ ముందుకు వెళ్ళబోతున్నారా అనేటువంటి బలమైన క్వశ్చన్ మాత్రం తమిళ రాజకీయాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.